ఆటోమేటిక్ అంటే ఇంతకాలం వీటిని నమ్ముకుని గెలిచిన వాళ్ళకి సమస్య అంతే కదా. ఇప్పుడు బార్డర్ లో ఎక్కువ వీటిని నమ్ముకునే ఉంటారు అంటారు. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, టీడీపీకి ఉండొచ్చు, వైసీపీకి ఉండొచ్చు. కుప్పంలో చంద్రబాబును ఓడగొట్టడానికి వాడింది అట్లాంటి. దానికి కోసం పులివెందులో వీళ్ళు ఏం చేశారు, వేరే వాళ్ళని తెచ్చి ఓట్లు వేయించారు. కుప్పంలో అయితే చాలా మంది దొంగ ఓట్లు 40,000 దాకా దొంగ ఓట్లు ఉన్నాయని తేల్చారు కదా. ఎట్లాగా ఇది ఎలక్షన్స్ అప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లాంటిది ఛాయిస్ తగ్గుతుంది, ఆగిపోదు, తగ్గుతుంది. ఇలాంటి దాంట్లో సేఫ్ జోన్ లో జనసేన బీజేపీలు ఉంటాయా? అట్లే లేదు, వాళ్ళకు ఉన్న ఓట్లు అని అంటే వాళ్ళకి ఎలాంటివి ఉండవు కదా, దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఉండదు కదా. అంటే ఒకటి బేసిక్ గా వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ప్రభావం కదా. ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నారు కదా, కూటమి ప్రభావమే కదా. అంటే ఇలాగ అడ్డా దొడ్డిదారుల్లో పోల్ మేనేజ్మెంట్ ఉండదు వాళ్ళకి ఉండదు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో బీజేపీ సునాయాసంగా గెలిచిందంటే వాళ్ళకి ఉన్న ఓటు బ్యాంక్ వాళ్ళని కాపాడింది అనేది వచ్చిన వాళ్ళ ఓట్లు ఆగడం బీజేపీకి ఉపయోగపడింది. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఓట్లన్నీ గల్లంత అయిపోయినాయి. రేపొద్దున అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఇంకా ఎంత అనేది చెప్పలేము. ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చినటువంటిది ఇది కాదండి, ఇది అవుట్స్కట్స్ లో ఉన్నాడు. అసలు సిసలైనటువంటిది కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం దాకా ఉన్న ఒక పెద్ద సమస్య. ఇది అయ్యాక తేలాలి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉన్నాడు